ఏయ్ అయిందని కలలు కండం. అయ్యో నువ్వు కుర్చీలో కూర్చున్నావేంటి? ఏంటా మహానటి గారు, తమరు ఏం చేశారో తమరికి గుర్తులేదా? నేనేం చేశానే? కర్మ, అది కూడా నేనే గుర్తు చేయాలి. తప్పుతుందా? ఏంటి అది జరిగింది. సారీ ఏంటో నాకు పిచ్చిగా ఉంది. అవును మరి, ప్రేమ పిచ్చి ఒకటే అని నీలాంటోళ్ళని చూసే అన్నారేమో. నన్నేం చేయమంటావు? నా రామ్ని మర్చిపోలేకపోతున్నాను, దూరంగా ఉండలేకపోతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా వాడే కనిపిస్తున్నాడు. ఒక్క మగాడు, వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ మై లైఫ్. నా మనసుని దోచుకున్నాడే. ఓసి, ఇంకాపుతావా నీ రామనామ స్మరణ? ఎందుకు ఆపాలి? రామ్ 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 అంటే పుణ్యమే అంటారు కదా. ఇంకా లాభం లేదే. ఇంకా ఆలస్యం చేస్తే నిజంగానే మెంటలెక్కిపోతుంది. వెంటనే నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నివేదించుకో. చెప్పాలని నాకు ఉందే, కానీ ఆపర్చునిటీ దొరకాలి కదా. చూడు, ఆపర్చునిటీస్ అనేవి వాటంతటవే రావు, మనమే సృష్టించుకోవాలే. ఏ మనిషికైనా ప్రేమ పుట్టడం ఆలస్యం కావచ్చేమో, కానీ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం మాత్రం అస్సలు లేట్ కాకూడదు. అండర్స్టాండ్? ఐ గాట్ ఇట్. ఇక డిలే చేయను. రేపే నా రామ్కి నా ఫీలింగ్స్ మొత్తం షేర్ చేసేస్తాను. రా, వచ్చి ఇక్కడ పడుకో. మళ్ళీ కాలేయోగా? నో. ఓకే. అయ్యో, నోట్స్ రాసుకోకుండా మొత్తగా నిద్రపోయానేంటి? ఇప్పుడు ఎలా? ఇవాళ నోట్స్ కంప్లీట్ చేయకపోతే సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని లెక్చరర్ గారు ముందే వార్నింగ్ ఇచ్చారు. మై గాడ్. ఏదో ఒకటి గబగబా పేజీలు నింపినట్టు రాసి పారేస్తే ఎస్కేప్ అయిపోవచ్చు. ట్రై చేస్తా. ఇదేంటి, నోట్స్ మొత్తం రాసేసుంది. రాత్రి నేను సగంలోనే ఆపేశాను కదా, మొత్తం ఎలా పూర్తి చేశాను? ఇది నా రైటింగ్ కాదే.
పెద్దన్నయ్య రైటింగ్లో ఉంది. అంటే రాత్రి పెద్దన్నయ్యే నా నోట్స్ రాసేసాడా? మై గాడ్. అనయ్య, 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 అనయ్య. ఏమైందిరా? ఏంట్రా, ఏమైంది? అది అనయ్య, రాత్రి నా నోట్స్ని నువ్వు రాసి పెట్టావా? ఏమంటున్నావురా? నీ నోట్స్ రామ్ రాయడం ఏంటి? అంటే రాత్రి నోట్స్ కంప్లీట్ చేయకుండా పడుకున్నాను. తెల్లారి లేచేసరికి నోట్స్ కంప్లీట్ అయిపోయి ఉంది. అందుకే అడిగాను. పెద్దోడా, వాడు చెప్పేది నిజమేనా? అవునా? రాత్రి నిద్ర పట్టక క్యాజువల్గా తమ్ముడి గదిలోకి వెళ్ళాను. వాడేమో నోట్స్ కంప్లీట్ చేయలేని టెన్షన్తో నిద్ర ఆపుకోలేక చాలా అవస్థ పడుతూ ఉన్నాడు. అందుకే వాడి నోట్స్ని నేను కంప్లీట్ చేశాను. అనయ్య, బాగుందిరా, చాలా బాగుంది. తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం వాడు రాసుకోవాల్సిన నోట్స్ నువ్వు రాసి పెట్టడం ఏంట్రా? రేపు వాడు రాయాల్సిన ఎగ్జామ్ కూడా నువ్వే రాసి పెడతావా ఏంటి? వాడు చిన్నవాడు, ఏదో ఆట ధ్యాసలో పడి నెగ్లెక్ట్ చేశాడు. ఆఖరి క్షణంలో టెన్షన్ పడ్డాడు. కానీ నా తమ్ముడు కాలేజీలో లెక్చరర్ ముందు తల దించుకున్నాడనుకో, అది నాకు మాత్రం తలవంపుగా అనిపించదా? అందుకే మీ రాత్రంతా కూసుని నోట్స్ రాసి పెట్టారు కాదేటి? రత్తాలు, నువ్వు చూసావా? అవును బాబు, నిద్రపోకుండా రాసుకోవడానికి ఆదిత్యబాబు కోసం వేడివేడి పాలు కూడా కల్పించాను. అయినా తనేమో గుర్రెట్టి నిద్రపోనాడు. తమరేమో కష్టపడి తెల్లారుజాము దాకా మేల్కొని నోట్స్ను పూర్తి చేసినారు కాదేటి? అన్నయ్య, అంటే రాత్రంతా నువ్వు నిద్రపోలేదా? అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే మా చండశాసనుడు లెక్చరర్ నన్ను సస్పెండ్ చేస్తాడేమో అనుకున్నాను. కాలేజీకి డుమ్మా కొట్టేస్తే ఎలా ఉంటుందా అని నేను ఆలోచించాను. బట్ యు సేవ్డ్ మీ అనయ్య. ఆదిత్య, ఒక్క మాట గుర్తుపెట్టుకో. స్టడీస్ మీద ఫోకస్ లేకుండా స్పోర్ట్స్ అంటూ, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు అంటూ టైం వేస్ట్ చేస్తే లాస్ట్ మూమెంట్లో ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇదే గనక మళ్ళీ రిపీట్ అయితే ఊరుకునే సమస్య లేదు. ఐఎమ్ సారీ అన్నయ్య. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అన్నయ్య. అన్నయ్య, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. చూసారా గారు, అన్నగారంటే రామ్ బాబు గారిలా ఉండాలి. మరి అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. ఏంటమ్ములు, ఆదిత్యకి రాసి పెట్టినట్టు నీకు కూడా ఏదైనా నోట్స్ రాసి పెడతాననుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు కూడా స్టడీస్ మీద ఫోకస్ పెట్టకపోతే ఊరుకునే సమస్య లేదు. తెలుసు అన్నయ్య, తెలుసు. ఏమండి, రామ్ లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారోనని నాకు చాలా భయంగా ఉందండి. రాణి, ఏమంటున్నావు? పెద్దాళ్ళు లేకపోవడం ఏంటి? పెద్దవాళ్ళం మనం లేకపోయినా ముందు ముందు వాళ్ల బాధ్యతలను చూసుకునేవాడు, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా కాపాడుకునేవాడు ఆ రాముడే. రాము, నీ తమ్ముళ్ళని చెల్లెల్ని ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావు కదూ? తాతయ్య, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అయినా
బాలు, ఆది, అమలు ముగ్గురు నా చేతుల మీదుగా పెరిగారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏం చేయడానికైనా సిద్ధమే. కష్టం అనేది వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ముందు ఈ రామ్ని దాటాలి. దట్స్ ఆల్. You bloody! Hey! ఏంటే నువ్వు చేసింది? నువ్వు చేసిందేంటే? కారు వస్తుంటే సైకిల్ మీద వెళ్లేవాళ్ళు ఒళ్ళు దగ్గరుంచుకోవాలి. కారుని డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళుని రోడ్డు మీద ఉంచాలి. హే, నేనెవరో తెలుసా? నీకు నేనెవరో తెలుసా? చూడు, కార్ ఎలా డ్యామేజ్ అయిందో. రిపేర్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? పాలన్నీ నీ వల్లే నేల పాలయ్యాయి తెలుసా? ఎంతమంది ఈ పాల కోసం ఎదురు చూస్తుంటారో తెలుసా? మై ఫుడ్. పాలంట పాలు. చెప్పు ఎంత అవుతుందో? 100, 200, 1000 అవుతుందా? ఇప్పుడే తీసుకొచ్చి నీ మోహన పడేస్తాను. ఆగు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే లీటర్ పాలని కూడా తయారు చేయలేవు. ముందు ఆ సంగతి తెలుసుకో. షట్ అప్. నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఏయ్, మాట మీరావు. జాగ్రత్త. ఇదిగో, నేను తలుచుకుంటే నా కార్ డ్యామేజ్ చేసినందుకు నీ మీద కేసు పెట్టగలను తెలుసా? నేనే గనక తలుచుకుంటే నువ్విక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేవు తెలుసా? నీలాంటి లో క్లాస్ వాళ్ళతో నాకు మాట్లాడి. ఇదిగో హై క్లాసు. నీ బలుపుకి కారణం నీ అయ్య సంపాదించిన డబ్బేమో కాని ఈ పాల వ్యాపారం నా కష్టార్జితం. అది తెలుసుకో ముందు. ఓహో, అంతుందా? అయితే కమాన్, నా కార్ నువ్వు రిపేర్ చేయించు. 1000 ఖర్చు పెట్టి చేయిస్తావా? తప్పకుండా చేయిస్తాను. డాష్ ఇచ్చింది నువ్వే కాబట్టి ముందు రోడ్డు పాలైనా ఆ పాలన్నీ క్యాన్లోకి ఎత్తివ్వు. అప్పుడు చేయిస్తాను నీకు నీ కారుకి రిపేరు. ఏయ్ ఏయ్, నాతో ఛాలెంజ్ చేసావు కదూ, గుర్తుంచుకుంటాను. ఎప్పటికీ నిన్ను మర్చిపోను. నేను గుర్తుంచుకుంటాను. నీలాంటి పొగరుమూతిని ఎప్పటికీ క్షమించను.
అమ్మ సీత, అందరికీ పాలు పోయడం అయిపోయిందా? అమ్మ సీత. నాన్న చెప్పు నాన్న. ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? ఏం చెప్పాలి నాన్న, ఒక పొగరుమోతు ఆడది కార్లో వస్తూ నా సైకిల్ని గుద్దేసింది. అమ్మ సీత, నీకు దెబ్బలేం తగలేదు కదా? నాకేం కాలేదు కానీ పాలే మొత్తం నేలపాలయ్యాయి నాన్న. ఈ పూట ఒక్కరికి కూడా పాలు పోయడం కుదరలేదు. పోన్లేమ్మా, నీకేం కాలేదు కదా, అది చాలు నాకు. నాన్న, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనా? కళ్ళు నెత్తి మీద ఉంటాయా వాళ్ళకి? ఏం చేస్తామమ్మా, డబ్బుతో పుడతారు, డబ్బుతోనే పెరుగుతారు. అందుకేనమ్మా మంచి మానవత్వం అనేవి కొంతమందికి అర్థం కావు. అందుకే నాన్న జన్మలో నన్ను మర్చిపోకుండా ఆ పొగరుమొత్తు టెంకకి బాగా గడ్డి పెట్టాను. సీత, పెళ్లి కావలసిన పిల్లవి, నీకేమన్నా జరిగితే చాలా కష్టం. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అబ్బా, ఎప్పుడు చూడు నా పెళ్లి గొడవేనా? తండ్రిని కదమ్మా, నా బాధ్యత తీరితే కానే నాకు నిశ్చింతగా ఉండదు. నువ్వు అలా అని అనుకుంటూ ఉండు, నేను మాత్రం పెళ్లే చేసుకోను. ఏమ్మా, కళ్యాణం అనేది మన చేతుల్లో ఉంటుందా ఏంటి? ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఏది ఎప్పుడు జరగాలో అది మనం వద్దన్నా జరిగి తీరుతుంది. సోది చెబుతానమ్మ సోది, జరిగింది జరిగినట్టు చెబుతానమ్మ. ఇదిగో సోదమ్మా, ఇలా రా. అత్తనన్నయ్య, సోది చెబుతానమ్మ సోది. నాన్నా, ఇప్పుడు ఈ సోదమ్మతో మనకేంటి పని? నీ పెళ్లి గురించేనమ్మా. ఎప్పుడు జరుగుతుందో, నీకు రాబోయేవాడు ఎలా ఉంటాడో చెయ్యి చూసి చెప్పించుకో. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు కదా. అబ్బా, నువ్వు రామ్మా. మీ అయ్య చెప్పిన మాటని నువ్వు వినుకోయే తల్లి. సోలుడి బియ్యం ఇస్తే చాలు, జరిగింది మొత్తం చెబుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, ఇనుకోయే తల్లి. సోది మొత్తం చెబుతాను, చెప్పమంటావా? ఏం అక్కర్లేదు, ఇవన్నీ సోది కబుర్లే. ఇలాంటివి నేను నమ్మను. అమ్మమ్మ, తప్పమ్మా, అలా అనకూడదు. సోదమ్మ చెప్పిందంటే అది అక్షరాలా నిజమే అయి ఉంటుంది. ఇలా కూర్చోమ్మా. కూర్చోమ్మా. సోది చెప్పేది నేను కాదే తల్లి, అంబ పలుకు జగదాంబ పలుకు. ఆ అమ్మోరు తల్లే నా నోట జరగబోయేది పలికిస్తుందే తల్లి. ఆ చెయ్యి ఇలా ఇవ్వు, ఇవ్వు. నీ మొహాన లక్ష్మీ కళ ఉట్టి పడుతుందే తల్లి. అదృష్టరేఖలు నీ అరచేత మందంగా కనిపిస్తున్నాయి. నిన్నేలుకోబోయేవాడు రాజకుమారుళ్లాంటి వాడు. చూడ చక్కని మొనగాడు, మంచి మనసున్నవాడు. సోదమ్మా, అలాగైతే మా అమ్మాయికి పెళ్ళెప్పుడవుతుందో అది కూడా చెప్పు. నీ బిడ్డ పెళ్లి కోసం అల్లాడిపోతున్నావురా అయ్యా. ఎన్నెన్నో సంబంధాలు చూసి అలసిపోతున్నావురో తండ్రి. నీ బిడ్డ పెళ్లి నీ చేతిలో లేదు, ఆ మాటకొస్తే తన చేతిలో కూడా లేదు. ఏంటి? నా పెళ్లి నా చేతిలో లేదు, మా నాన్న చేతిలో కూడా లేదా? మరింకెవరి చేతిలో ఉంది? నీ చేతిలోనా? నా చేతిలో కాదు, నీ చేతిలోనూ కాదు, ఇంకెవరి చేతిలోనూ కాదు. నీ పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించేది ఆ జగదాంబే తల్లి. అవునా? అయితే ఆ తల్లి దయవల్ల నా కూతురు పెళ్లికి ముహూర్తం ఎప్పుడో చెప్పు. నీ బిడ్డ మొహాన కళ్యాణ గడియ రాసుంది. పెళ్లి జరగబోయేది మాత్రం నువ్వనుకున్నట్టు కాదు. ఆ మాటకొస్తే ఈమె పెళ్లికి ముహూర్తమే పెట్టనక్కర్లేదు. మిమ్మల్ని పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడగచ్చా? వై నాట్, షూట్ ఇట్. ఎవరైనా అందమైన అమ్మాయి మీ దగ్గరకొచ్చి
మీకు నేనంటే ఇష్టమా, మీ ఫ్యామిలీ అంటే ఇష్టమా అంటే మీరేం చెప్తారు? ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నా ఫ్యామిలీయే ముఖ్యమని చెప్తాను. లవ్ అయినా లవర్ అయినా ఆ తర్వాతే. అలా చెప్పేశారండి. నా చాయిస్ ఎప్పుడు ఫ్యామిలీనే. ఫ్యామిలీ మ్యాన్. నిన్ను నా మ్యాన్ గా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. శశి రేఖ ఇక్కడ.